నమస్కారం. కేనేన్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. మెదక్ చర్చ్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చ్ గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందిందని తెలిపారు. చైత్రక చర్చ్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిష్టాత్మక మెదక్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులు శుభ్రులతో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా కేక్ కట్ చేసిన రేవంత్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ, గతేడాది తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మెదక్ చర్చికి వచ్చాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని ఆ రోజే చెప్పానని గుర్తు చేశారు. అనుకున్నట్లే ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి మెదక్ జిల్లా ప్రజల సహకారం కావాలని ఆకాంక్షించారు. కరువు కాటకాలు నిర్మూలించడానికి మెదక్లో చర్చిని నిర్మించారని తెలిపారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న మెదక్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఎక్కువ మంది దళిత క్రైస్తవులే ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను ఆదుకుంటున్నట్లు తెలిపారు. పేద విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. పనికి ఆహార పథకానికి మెదక్ చర్చి స్ఫూర్తి అన్నారు. వచ్చే ఏడాది మళ్ళీ ఈ చర్చికి వస్తా, మా ప్రజా ప్రభుత్వాన్ని దీవించండి అని సీఎం కోరారు. అంతకుముందు చర్చిలో రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రార్థన చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు క్రైస్తవులకు పేగుబంధం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రేవంత్ సర్కార్ మహిళలను నమ్మించి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగవేసిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నేరాల పెరుగుదల ప్రభుత్వం మహిళల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనమని పేర్కొన్నారు. మెదక్ చర్చిని సందర్శించిన అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. మహిళలకు నెలకు 2,500 ఇస్తామని సీఎం ప్రకటిస్తారని మహిళలు ఆశించారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటన చేస్తారని ఊహించారు. కానీ ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేయడం లేదన్నారు. రాష్ట్రంలోని ఒక్కో ఆడబిడ్డకు ప్రభుత్వం 30,000 రూపాయలు బాకీ పడిందని చెప్పారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వలేదు. తక్షణమే స్కూటీల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని కవిత డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 40% నేరాలు పెరిగాయి. నేరాల పెరుగుదల ప్రభుత్వం మహిళల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. తెలంగాణకు తలమానికం మెదక్ చర్చ్. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు క్రైస్తవులకు పేగుబంధం ఉందన్నారు. తెలంగాణ కోసం ప్రార్థన చేయని చర్చి లేదు. మత సహనానికి నిదర్శనం మెదక్ జిల్లాను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ గోదావరి జలాలతో సెంగరును నింపారు. మెదక్కు నీళ్లు వచ్చే కాళేశ్వరం ప్యాకేజీ 19 పనులను ప్రభుత్వం నిలిపివేయడం దారుణమన్నారు. కేసీఆర్ పై కోపాన్ని మెదక్ ప్రజలపై తీర్చుకుంటే ఏమొస్తుంది? కాళేశ్వరం ప్యాకేజీ 19 పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు జన్మదిన వేడుకల సందర్భంగా పాస్టర్లు, క్రైస్తవ మత పెద్దలు క్రీస్తు సందేశాన్ని వినిపించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో చర్చిలు అలంకరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలలో బుధవారం క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ సందర్భంగా జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాలలో చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. ఆయా చర్చిల్లో క్రైస్తవులు ఉదయాన్నే వచ్చి కుటుంబ సమేతంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎక్కడికో వెళ్లిన వారు కూడా ఈ పండుగకు తమ స్వగ్రామాలకు చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. చర్చిల వద్ద యేసుక్రీస్తు చిన్న పిల్లాడిలా ఉన్నట్లు ప్రత్యేకంగా పూరి గుడిసె ఏర్పాటు చేసి క్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాస్టర్లు ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడమే కాకుండా బైబిల్లోని సూక్తులను వినిపించారు. జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్, రామారెడ్డి రోడ్లో గల గలిపిరి దెల్పియా చర్చ్, అశోక్ నగర్ చర్చితో పాటు జీవదాన్లలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రార్థన చేసి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. వారి కుటుంబాన్ని, వారి వ్యాపారం కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాము దేవా.
కొరకు ప్రార్థన చేస్తున్నాము. ప్రేమించిన ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. యేసు ప్రభువు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ పండుగను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సర్వాంగ సుందరంగా చర్చిలను ముస్తాబు చేశారు. క్రైస్తవ మందిరాల్లో మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అమరాన్ని అంటాయి. చర్చిల్లో సందడి వాతావరణం కనిపించింది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల్లో చర్చిలు వెలిగిపోతున్నాయి. ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలతో నేడు చర్చిలు కిటకిటలాడాయి. చిన్నారులు శాంతాక్లాస్ వేషధారణలో ఆకట్టుకున్నారు. అర్ధరాత్రి నుంచే ప్రార్థనలు ప్రారంభించారు. యేసు జన్మ వృత్తాన్ని తెలిపేలా భారీ సెట్టింగ్లతో చర్చిలు కలకలలాడుతున్నాయి. పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి విశ్వాసులకు ఆశీస్సులు అందజేశారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చి పరిసరాలను విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా తీర్చిదిద్దారు. ప్రార్థన మందిరం క్రైస్తవ ఆరాధన, పాటలు, దేవుని పదాల పఠనంతో మారుమోగింది. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 మాటలు చెప్పిన తర్వాత కేక్ కటింగ్ అయిన తర్వాత చిన్నగా మా సంఘ దైవ సంబుద్ధులైనటువంటి యేసు ప్రభు యొక్క జన్మదిన కార్యక్రమ శుభ సందర్భంలో ఈ పండుగ వాతావరణంలో ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులందరికీ ఆ భగవంతుడి యొక్క కృప కుటుంబ సమేతంగా వారి జీవితాల్లో వెలుగు నింపాలని
మనసా వాచా కర్మన కోరుకుంటూ ఈ యొక్క పండుగ వాతావరణం ఆనందమయంగా ఆహ్లాదంగా ఉండే వాతావరణంలో దేవుడి సన్నిధి. ఒక రకం సైబర్ మోసం వెలుగు చూసేలోపు మరో రకం నేరాలకు తెరలేపుతున్నారు సైబర్ కేటుగాళ్లు. దీనిపై దృష్టి సారించిన పోలీసులు ప్రజలకు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. అమాయకులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త తరం నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. బహుమతి నగదు పంపిస్తామని నమ్మబలికి ఒకరి నుంచి 2,75,000 రూపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మాచరడి మండలం ఎల్లంపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎల్లంపేట గ్రామం చెందిన బూక్య సంతోష్కు ఈ నెల 18వ తేదీన ఫేస్బుక్లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. 16,000 పౌండ్లు ఇంగ్లాండ్ కరెన్సీ బహుమతి పంపిస్తామని ఆ వ్యక్తి నుంచి సంతోష్ ఫేస్బుక్ అకౌంట్కు మెసేజ్ వచ్చింది. అవి రావాలంటే కొంత నగదు చెల్లించాలంటూ QR కోడ్ను పంపారు. నమ్మిన సంతోష్ ఆ కోడ్ను స్కాన్ చేసి 5 విడతలుగా 2,75,500 రూపాయలు పంపించాడు. ఆ తర్వాత సమాధానం రాకపోవడంతో మోసపోయానని గ్రహించి 1930కి ఫిర్యాదు చేశాడు. అనంతరం మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్ పేర్కొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.